Greetings to you in the precious name of our Lord and Savior Jesus Christ. I wish you all a happy Father's Day. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభములు. తండ్రుల దినం యొక్క శుభాకాంక్షలు. Today we are celebrating Father's Day. We thank God for the opportunity to worship Him. ఈ రోజు మనము తండ్రుల దినముగా ఆచరించుచున్నాము. ఇటువంటి సమయం దొరికినందుకు ఆ క్రీస్తునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాము. The topic chosen for today is Fatherhood of God and Fatherhood of Man. ఈ దినము కొరకు ఏర్పరచబడిన అంశము దేవుని యొక్క పితృత్వము మరియు మానవ పితృత్వము. First of all, let us talk about the fatherhood of God. మొట్టమొదటిగా దైవ పితృత్వం గురించి మాట్లాడుకుందాము. More than human fatherhood, God's fatherhood is important and wonderful. మానవ పితృత్వము కన్నా దైవ పితృత్వము చాలా అతీతము, అద్భుతము. All the truths in this universe are embedded in God because He is the truth, the way and the life. విశ్వమందులే సకల సత్యములు ఆయన యందు ఇమిడి ఉన్నవి. ఏలయనగా ఆయనే సత్యము, మార్గము, జీవమునై ఉన్నాడు. He created the world and put His stamp of authority as a father on everything. ఈ విశ్వమునంతటిని సృష్టించి సర్వం మీద ఆయన పితృత్వం యొక్క అధికారపు ముద్రను వేసి ఉన్నాడు. In Ephesians 3:14-15, Paul prays one of his great and wonderful prayers when he says, "For this cause I bow my knees unto the Father of our Lord Jesus Christ, from whom every family in heaven and earth derives its name." ఎఫెసీయులు 3:14-15 పౌలు ఒక అద్భుతమైన ప్రార్థన చేసి ఉన్నాడు. ఈ హేతువు చేత పరలోకమందును భూమి యందును ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళలోని ప్రార్థించదని ప్రార్థించేను. మరియు పరలోకములోను భూమి మీదను ఉన్న అన్ని కుటుంబంలో ఆ దేవుని పితృత్వంలో ఇమిడి ఉన్నవి. God's fatherhood did not begin on this earth or in human history, but it was eternal and it began in heaven. దేవుని పితృత్వం అన్నది భూమి మీద కాదు, ఏ మానవ చరిత్రతో ప్రారంభమైనది కాదు, కానీ అది పరలోకంలో ప్రారంభమై అది నిత్యము నిలకడగా నిలిచి ఉన్నది. The intimate relationship between God the Father and God the Son, our Lord Jesus Christ, is well known to us. తండ్రి అయిన దేవునికిని కుమారుడైన యేసుక్రీస్తుని గల సన్నిహిత సంబంధం మనకందరికీ తెలిసినదే. Lord Jesus said, "I am in the Father and the Father is in me." నేను తండ్రిలోను తండ్రి నాలోనూ ఉన్నాడని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాను. We can know and reach the Father only through our Lord Jesus Christ. తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే తండ్రిని తెలుసుకుని ఆయన దగ్గరికి మనం వెళ్ళగలం. This is why God sent His Son upon this earth to bring salvation to us. అందులకే తన కుమారుడైన యేసుక్రీస్తుని భూమిలోనికి పంపి మనకు రక్షణ ఇచ్చినాడు. When we recognize God as our Father, we will experience three things that are important. ఎప్పుడైతే మనం తండ్రి అయిన దేవుని మన తండ్రిగా గుర్తిస్తామో అప్పుడు మనకు తృప్తి కలిగించే 3 అనుభూతులు మనం నేర్చుకుందాం. First of all, we will overcome our identity crisis. మొట్టమొదటిగా మనము గుర్తింపులో పడే సందిగ్ధాల నుంచి బయటపడతాం. When we ask someone, "Who are you?" మనం ఎవరినైనా మీరు ఎవరండి అని అడిగినప్పుడు they are not able to answer because they are facing an identity crisis. వారు ఎవరో చెప్పుకోలేని అవస్థలో వాళ్ళు ఉన్నారు. When we look at Chief Minister's son, we will identify him with his father. మన ముఖ్యమంత్రి తండ్రి కుమారుని చూసినప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి కుమారుడని గుర్తింపబడును. Many times we recognize people by the post or office they hold. అనేక మార్లు మన ప్రజలను వారి పదవులు వారి హోదాలను బట్టి గుర్తిస్తాం. But this kind of identity is temporary. అవన్నీ తాత్కాలికం. The foundational identity for us is that we are the sons and daughters of God. మనము దేవుని కుమారులుగా కుమార్తెలుగా గుర్తింపబడుట ఆ గుర్తింపులన్నిటికీ పునాది. When we realize that God who created the universe is also our Father, who loves us, gives us a wonderful experience which cannot be described in words. ఈ విశ్వమును సృష్టించిన ఆ తండ్రి అయిన దేవుడు మన సృష్టికర్త మనలను ప్రేమించుచున్నాడని గ్రహించినప్పుడు ఇచ్చే అలా అద్భుతమైన అనుభూతిని మనము మాటలతో వర్ణించలేము. Thus we do not have an identity crisis. కాబట్టి మనలను మనం గుర్తించుకునే సందిగ్ధ అవస్థ ఉండదు. Psalm 115:12 says, "The Lord has remembered us, He will bless us." ఆ కీర్తనలు 115:12 యెహోవా మమ్మను మర్చిపోలేదు,
ఆయన మమ్మల్ని ఆశీర్వదించడానికి కీర్తనకారుడు చెప్పుచున్నాడు. Even a mother can forget her child, but God cannot forget you. తల్లి అయినను మరచును గాని నేను మరచునని కూడా చెప్పుచున్నాడు. Are you willing to be recognized as a child of God? మరి నీవు దేవుని బిడ్డగా ఉండుటకు ఇష్టపడుచున్నావా? Or are you still on the side of Satan? లేక అపవాది బిడ్డగా? When we turn towards God with a repentant heart, God will accept us. మనం పశ్చాత్తాప హృదయంతో మన తండ్రి అయిన దేవుని తిరిగిన ఎడల మనము ఆయన మనలను బిడ్డలుగా అంగీకరించి Let us examine ourselves. మనలను మనం పరీక్షించుకుందాము. Secondly, our status or self-worth will increase when we realize that God has accepted us as His children and that He loves us individually and intimately, redeeming us by forgiving our sins and saving us. రెండవదిగా తండ్రి అయిన దేవుడు మనలను దత్తత తీసుకుని తన బిడ్డలుగా అంగీకరించి వ్యక్తిగతముగాను సన్నిహితముగాను ప్రేమించి పాపము నుండి విమోచించి రక్షించినాడని ఎప్పుడు నీవు గ్రహించుదువో అప్పుడు మన స్థాయి హోదా దేవుని కుమారులుగా పెంచబడుతుంది, హెచ్చింపబడుతుంది. We will become heirs to God's inheritance. దేవుని స్వాస్థ్యమునకు వారసులమగుదము. Our status as the children of God is permanent and eternal. దేవుని బిడ్డలుగా మన గుర్తింపు శాశ్వతమైనది, నిలకడగా ఉండెను. Do not make the mistake of thinking that worldly status and position are permanent. ఈ లోకంలోని నీ గుర్తింపు అశాశ్వతము, తాత్కాలికము. Are we growing in our status as children of God, or are we running after temporary worldly status and position? దేవుని బిడ్డగా నీ హోదా, నీ స్థాయి పెరగవాలని ఆశించుచున్నావా లేక ఈ తాత్కాలమైన పదవుల పరుగు పందెంలో పరిగెత్తుచున్నావా? Thirdly, when we accept God, the creator of the universe, as our Father, we can be sure about our security. మూడవదిగా ఈ విశ్వమును మనలను సృష్టించిన ఆ తండ్రి అయిన దేవుని నీ సొంత తండ్రిగా గుర్తించినప్పుడు సకల విధమైన భద్రత గురించి ఏ చింత ఉండదు. The security given by the army or police is temporary. సైనికులు, పోలీసులు మొదలగు వారిచ్చే భద్రత తాత్కాలికము. But the security given by God is permanent and eternal. దేవుని దగ్గర నుంచి వచ్చే భద్రత శాశ్వతము. Psalm 23:1 says, "The Lord is my shepherd, I shall not want." ఆ కీర్తనలు 23:1 యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు అని కీర్తనకారుడు చెప్పుచున్నాడు. All our efforts are in vain if we do not have the provision and security of God. దేవుని కాపుదల, పోషణ, సంరక్షణ లేని ఎడల మన ప్రయాసమంతయు వ్యర్థం. Psalm 91:1 says, "He who dwells in the shelter of the Most High will abide in the shadow of the Almighty." మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. King David is saying that God is my shelter and fortress, and only in Him I have my security. రాజైన దావీదు ఆయనే నా కోట, నా ఆశ్రయము, నేను నమ్ముకున్న దేవుడు అని ఆయనలోనే భద్రతలో, దేవునిలోనే భద్రత ఉన్నదని చెప్పుచున్నాడు. Where is your security? మరి మన భద్రత దేనిలో ఉన్నది? Are you depending on money, position, your wisdom or strength for security? నీ బలము, నీ ధనము, నీ జ్ఞానములో నీ భద్రత ఉన్నదని ఆలోచించుతున్నావా? That kind of security is temporary, but when you count on God, the security He gives will be permanent and eternal. అటువంటి భద్రత తాత్కాలికము, కానీ దేవునిలో నీవు ఆధారపడినప్పుడు ఆ భద్రత శాశ్వతము, నిలకడగా నిత్యము నిలిచినది. Let us examine some truths about man's fatherhood. మరి మానవ పితృత్వం గురించి కొన్ని సత్యంలో తెలుసుకుందాం. Genesis 1:27 says, "So God created man in His own image." ఆదికాండము 1:27 నరుడు దేవుని స్వరూపములో సృష్టింపబడినాడని వ్రాసి ఉన్నది. Therefore we should remember that we are created in the image of God. ప్రతి మానవుడు తాను దేవుని స్వరూపి అని గుర్తించుకొనవలెను. It is not outward form, but it is having the qualities of God like love, compassion, forgiveness, which we can show to all people. ఇది బాహ్య రూపము కాదు. ప్రేమ, జాలి, క్షమ మొదలగు దైవ గుణములు ఎప్పుడైతే మనం ఇతరుల పట్ల వ్యక్తపరచుదమో అప్పుడే దేవుని స్వరూపంలోకి మనం మార్చబడదు. We may be successful, become famous as company manager, as an actor, etc. ఒక కంపెనీ మేనేజర్ గానో, ఒక అభినేతగానో నీవు పేరు ప్రఖ్యాతులు పొందవచ్చు.
But if you are not successful in spiritually leading your family, then all other kinds of success is of no use. నీ కుటుంబమును ఆత్మీయ విషయాలతో నడిపించటం విఫలత అయిన ఎడల నీ సమస్త ప్రయాసలు వ్యర్థము. In 1 Corinthians 11:3, we can see the relationship between the family and God. 1 కొరింథీయులు 11:3 కుటుంబమునకును దేవునికిని గల సంబంధమును తెలియజేయుచున్నది. The head of every man is Christ. The head of a wife is her husband, and the head of Christ is God. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు చెప్పబడినది. According to the word of God, man is the representative of God upon this earth. వాక్య రీతిగా భూమి మీద పురుషుడు దేవునికి ప్రతినిధి. Our Lord was a priest, prophet and king in carrying out his ministry. ప్రభు అయిన యేసు క్రీస్తు తన పరిచర్యలో యాజకునిగాను ప్రవక్తగాను ఒక రాజుగాను పరిచర్య చేసినాడు. Every father like our Lord must carry on the ministry of priest, prophet and king to the family. ప్రతి ఒక్క తండ్రి కూడా యేసుక్రీస్తు వలె ఒక యాజకునిగాను ప్రవక్తగాను రాజు వలె తన కుటుంబాన్నిలో పరిచర్య చేయవలెను. In this way we will be transformed into the likeness of Jesus Christ. ఈ విధముగా పరిచర్య చేసినప్పుడు మనము క్రీస్తుని స్వరూపంలోనికి మార్చబడును. Firstly, father's role as a priest. ఒక యాజకుని పాత్రగా మొదటిగా నేర్చుకున్నాం. In Job chapter 1 verse 5, we see that Job used to offer burnt offerings every day on behalf of his children to purify them from sin in their hearts and for cursing God. యోబు 1:5 తన కుటుంబములు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించుదురేమో అని వారి నిమిత్తము ప్రతిదినము దహన బలులు అర్పించుచూ వచ్చెను. Today the father need not offer sacrifices. ఈ రోజుల్లో తండ్రులు ఇటువంటి దహన బలులు అర్పించని అవసరం లేదు. If father is working hard all the time but not remembering his children in intercessory prayer, then it is in vain. నీవు నీ కుటుంబ పోషణార్థము 24 గంటలు కష్టించి పనిచేసినప్పటికీ వారి ఆత్మీయ జీవితం గురించి నీవు చింతించినడి ఎడల, దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేయని ఎడల నీ ప్రయాసములన్నీ కూడా వ్యర్థము. Are you praying only for your children's studies, jobs and promotions, etc.? నీవు కేవలము నీ పిల్లల చదువు, ఉద్యోగము, వివాహము, ప్రమోషను మొదలైన విషయాల గురించే ప్రార్థించుచున్నావా? You should also pray for the salvation of your children. వారి ఆత్మీయ పరిస్థితుల గురించి కూడా నీవు ప్రార్థించవలెను. In this way, the father must offer intercessory prayer as a family priest. ఈ విధముగా ఆ కుటుంబమునకు ఒక యాజకునిగా నీవు నీ కుటుంబం గురించి విజ్ఞాపన ప్రార్థన చేయవలెను. Secondly, father's role as a prophet. రెండవదిగా ఒక ప్రవక్తగా తండ్రి యొక్క పాత్ర. As God loves his people, he sends his prophet to warn them about danger and to guide them. ఆ తండ్రి అయిన దేవుడు తాను ప్రేమించిన ప్రజలను రాబో విపత్తు నుండి తప్పించుకునేటకు ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరించి మార్గము చూపును. In the same way, a father is the representative of God to his family. ఆ విధముగానే తండ్రి అయిన దేవునికిని తన కుటుంబమునకును నీవు ఒక ప్రవక్తగా ఉండవలెను. He should teach his children about the dangers in this sinful world. ఈ ప్రపంచంలోని పాప ప్రపంచంలోని అపాయముల గురించి నీవు బోధించవలెను. He should share the word of God with them and guard them spiritually. ఆత్మీయ విషయాలను బోధించి వారి ఆత్మలను కాపాడుకొనవలెను. Children will have a good idea about God when they see in their father the godly qualities of love, forgiveness, patience, and when he shares with them about God's miracles in their personal life, then the children will understand the nature of God. ప్రేమ, దయ, క్షమ, ఓర్పు, స్నేహశీలము మొదలగు దైవ గుణములను పిల్లలు తమ తండ్రిలో చూచినప్పుడు మరియు తండ్రులు తమ వారి జీవితంలో జరిగిన దైవ కార్యములను మహత్కార్యములను పిల్లలకు వివరించినప్పుడు దేవుని స్వభావమును వారు గుర్తించగలరు. Ephesians 6:4 says, Fathers, do not provoke your children to anger, but bring them up in the discipline and instruction of the Lord. ఆ ఎఫెసీయుల 6:4 తండ్రులారా
మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడని చెప్పిన ప్రకారము మనము పిల్లలను పెంచవలెను. If the father is too harsh, the children will be discouraged. ఒక తండ్రి కఠిన ప్రవర్తన కలిగిన వాడనే ఇలా పిల్లలు నిరాశ చెందురు. Children should be taught moral values and spiritual matters not only during family prayer but also during other times. ఒక కుటుంబ ప్రార్థనలోనే ఆత్మీయ విషయములు మరియు ఆ నీతి విషయములు మంచి విషయములు చెప్పకుండా మరి ఇతర సమయములలో కూడా మనం బోధించవలెను. In this regard, Deuteronomy chapter 6:6-7 says, "These words that I command you today shall be on your heart. You should teach them diligently to your children and shall talk of them when you sit in your house and when you walk by the way and when you lie down and when you rise." ద్వితీయోపదేశ కాండము 6-7 వచనాల్లో, నేడు నేను ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉంచవలెను. నీవు నీ కుమారులకును వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవన నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలనని ప్రభు సెలవిస్తున్నాడు. In this way, a father can correct a rebellious child. ఈ విధముగా చేసి తిరుగుబాటు హృదయం స్వాభావికంగా తిరుగుబాటు ఉన్న పిల్లలను మనం సరిదిద్దగలము. As parents, we have to be careful about the kind of movies, TV serials and social media the children watch. తల్లిదండ్రులుగా మనం పిల్లలు చూసే సోషల్ మీడియాలు, సినిమాలు, టీవీ కార్యక్రమాలు మొదటిన మనము జాగ్రత్త పడవలెను. We should see that the children don't do anything that displeases God. దేవునికి అయిష్టమైన కార్యాలు చేయకుండా జాగ్రత్త పడవలెను. The days are evil, so the father should guard the family from negative influence. దినములు చెడ్డవి గనుక మన కుటుంబాలను ఈ లోక ఆకర్షణ ప్రభావం నుండి తప్పించుకునేందుకు మన ప్రథమ కర్తవ్యం. Thirdly, father's role as a king. మూడవదిగా రాజుగా తండ్రి యొక్క పాత్ర. Just as a king establishes rules for the welfare of his nation, similarly a father must establish rules and practices for the good of his family. తన దేశ ప్రజల క్షేమాభివృద్ధి కొరకై ఒక రాజు శాసనములను చాటించి పాటించవలన ఏ విధంగా శాసించునో ఆ విధంగా తన కుటుంబ క్షేమాభివృద్ధికై ఒక తండ్రి కొన్ని కట్టుదిట్టములు నిర్ణయించవలెను. In 1 Timothy chapter 3 verses 4 and 5 says that the person to be selected as church elder must be able to make his children obey him as he rules over them as a father. 1 తిమోతి 3:4-5లో ఒక వ్యక్తి సంఘములో పెద్దగా లేక నాయకునిగా ఉండగోరిన ఎడల సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బహుగా ఏలువాడై ఉండవలనని చెప్పుచున్నది. Just as a king protects his people from the enemy, similarly father must protect his children from Satan and his wicked ways. ఒక రాజు తన దేశమును శత్రువుల నుండి ఏ విధంగా కాపాడునో ఆ విధంగా ఒక తండ్రి అపవాది నుండి అపవాది తంత్రముల నుండి మనము కాపాడవలెను. The father must wear the full armor of God and pray unceasingly about the family. ఆ తండ్రి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ఎడతెగక వారి గురించి ప్రార్థించవలెను. He should also teach the children to put on the armor of God according to Ephesians 6:14-19. ఆ ఎఫెసీయులకు 6:14-19లో చెప్పిన దేవుడిచ్చిన సర్వాంగ కవచమును పిల్లలకు కూడా ధరింపజేసి వారు అపవాదిని ఏ విధంగా ఎదుర్కొనవలనో నేర్పించవలెను. Genesis 7:1 says that Noah was a righteous man in this generation. This is how God gave witness about Noah. ఆదికాండము 7:1 ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచుదునని నోవాహు గురించి ప్రభు చెప్పాను. Noah was a role model and a good father who protected his family. నోవాహు ఒక ఆదర్శనీయమైన తండ్రిగా ఉండి తన కుటుంబమును కాపాడి. Though the world made fun of Noah as he built the ship, his family were obedient to him and they all entered the ship and were saved. ఆ నోవాహు ఓడ కట్టుచున్నప్పుడు లోకమంతయు వెర్రివాడా అని హేళన చేసినప్పటికీ తన కుటుంబము తన బిడ్డలు ఆయనకు విధేయులైన ఉండుట వలన ఆ ఓడలో ప్రవేశించి రక్షింపబడినారు. In the same way, God was sure
that Abraham would teach his children about God's ways and commands as given in Genesis chapter 18, 17, 19. అదేవిధంగా ఆదికాండము 18వ అధ్యాయము 17, 19లో కూడా అబ్రహాము తన పిల్లలను తన ఇంటివారిని నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు వారికి ఆజ్ఞాపించునని దేవుడు అబ్రహాము గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. Can God say the same thing about you? మరి దేవుడు మనల గురించి ఆ విధంగా సాక్ష్యం ఇవ్వగలడా? Let us examine ourselves and ask God to guide us in order to lead our family and bless us with good health and protect us from all harm. మరి మన గురించి ప్రభు ఏమని చెప్పుచున్నాడు? ఒకసారి మనలను మనం పరీక్షించుకొని మన కుటుంబములను దేవునిలో నడిపించుటకు మార్గదర్శకుడిగా ఉండమని మరియు ఆయురారోగ్యములు ప్రతి హాని నుండి కాపాడమని ప్రార్థించుదాం. May God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. Once again, I wish all the fathers a happy Father's Day. మరి ఒకసారి తండ్రులందరికీ ఈ తండ్రుల దినం యొక్క శుభాకాంక్షలు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా తండ్రి, ప్రేమ గల మా నాయన, ప్రియక దేవ, నీకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము. ఈ దినము మేము తండ్రులను సన్మానించే దినముగా ఆచరించుతుండగా ప్రత్యేకంగా తండ్రులందరి గురించి మేము నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారికి కావలసిన ఆయురారోగ్యమునిచ్చి జ్ఞాన వివేకం దయచేయండి, ఓపికను అనుగ్రహించండి. వారికి కుటుంబాలకు వారు ఒక యాజకునిగా, ఒక నాయకునిగా ఉండి వారి యొక్క కుటుంబాన్ని ఆత్మీయంగా ముందుకు నడిపించటకు నీ కృపా సాయం దయచేయండి. అదేవిధంగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కొరకు, ప్రతి కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా ఈ ప్రమాదకరమైన దినాల్లో మేము ఉంటూ ఉండగా నీ కాపుదలను వారికి అనుగ్రహించి ఎటువంటి వ్యాధి వారిని ముట్టుకొనకుండగా మీరే వారికి కంచెగా ఉండి ప్రభా నీ రక్తం చేత ప్రోక్షించి నీ దూతలను కావలించి భద్రపరచమని యేసుక్రీస్తు వారి దివ్యనామన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. నాన్నంటే నమ్మకం, నాన్నంటే ఓ బలం, నాన్నంటే నమ్మకం, నాన్నంటే ఓ బలం, జీవితాన్ని సైతం నాకిచ్చే బంధం, తన జీవితాన్ని సైతం నాకిచ్చే బంధం. నాన్నంటే నమ్మకం, నాన్నంటే ఓ బలం, నాన్నంటే నమ్మకం, నాన్నంటే ఓ బలం. బ్రతుకు బాట చూపించి నడవటం నేర్పించి, బ్రతుకు బాట చూపించి నడవటం నేర్పించి, అడుగు వేయటం నేర్పి పడకుండా నిలబెట్టే అవిశ్రాంత యోధుడు నన్ను కన్న నాన్న, తిరుగులేని శక్తి నాకు జన్మిచ్చిన నాన్న. నాన్నంటే నమ్మకం, నాన్నంటే ఓ బలం, నాన్నంటే నమ్మకం, నాన్నంటే ఓ బలం. వెన్నెలపై నడిపించి మబ్బులపై ఆడించి, వెన్నెలపై నడిపించి మబ్బులపై ఆడించి, కోరికేది చెప్పమంటే పిల్లలని చూపించి, వెలుగుతున్న సూర్యుడు నన్ను కన్న నాన్న, ప్రేమకు ప్రతిరూపం నాకు జన్మిచ్చిన నాన్న. నాన్నంటే నమ్మకం, నాన్నంటే ఓ బలం, నాన్నంటే నమ్మకం, నాన్నంటే ఓ బలం.
పంచి సుఖాలనే నాకిచ్చి బాధలన్నీ దాచి సుఖాలనే నాకిచ్చి తన ప్రపంచమే నేనుగా బ్రతికాడు నాన్న. కరుగుతున్న దీపం నన్ను కన్న నాన్న, త్యాగానికి రూపం నాకు జన్మిచ్చిన నాన్న.